తిరుమల శ్రీనివాసుని వార్షిక బ్రహ్మోత్సవాలకు ఇవాళ ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సాయంత్రం 5:43 నుంచి 6:15 మధ్య మీనలగ్నంలో ముక్కోటి దేవతల్ని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేస్తారు. దీంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ధ్వజారోహణంలో వినియోగించేందుకు విష్ణుదర్భతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాపను, 211 అడుగుల పొడవు తాడును సిద్ధం చేసి ఆలయానికి తరలించారు. రాత్రి 9 గంటలకు బ్రహ్మోత్సవాల తొలి వాహన సేవ పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 9 రోజుల పాటు స్వామివారు వివిధ వాహన సేవలపై భక్తులకు దర్శనమిస్తారు. గరుడధ్వజ ఆరోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. గరుడధ్వజ అవరోహణతో బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతాయి. ఆ గరుడుణ్ణి మంత్రపూర్వకంగా వైఖానస భగవశాస్త్రోక్తంగా ఎప్పుడైతే గరుడుని ఆ యొక్క చిత్తరువుని పైకి తీసుకెళ్తారో ఆ మోకుతో యక్ష, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్యాది దేవతాగణాలనే కాదు, ఋషిగణాలనే కాదు, మరుత్తులనే కాదు, సిద్ధులు, సాధ్యులు, కిన్నరులు, విద్యాధరాది పరివార దేవతలనే కాదు, సమస్తమైనటువంటి భక్త కోట్లకు కూడా ఆయన ఆహ్వానం పలుకుతూ ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవాలి. మొట్టమొదటి రోజున స్వామివారికి పెద్ద శేషవాహన సేవ జరుపబడుతుంది. పెద్ద శేషవాహన సేవల్లో స్వామివారిని శ్రీదేవి భూదేవి సమేత ఆ మలయప్ప స్వామివారిని దర్శిస్తే మన హృదయంలో ఉండేటువంటి స్వామిని దర్శించుకొని మన జన్మ చరితార్థం చేసుకోవటానికి ఒక ప్రధానమైనటువంటి సాధనం శేషి సంబంధము అంటారు. అంటే శేషి అంటే పరమాత్ముడు, శేషుడు అంటే ఈ జీవుడు పరమాత్ముని దర్శించుకోవాలి. ఆ దర్శించుకోవటం అనేటువంటి అంతరార్థాన్ని ప్రబోధిస్తున్నదే ఈ పెద్ద శేషవాహన సేవ. వైకుంఠనాథుని బ్రహ్మోత్సవాల్ని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేసింది. ఇవాళ ధ్వజారోహణ ఘట్టం ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం రాత్రికి తిరుమలలో బస చేయనున్న సీఎం గురువారం నూతనంగా నిర్మించిన PSC 5 భవనం, టీటీడీ AI ట్విన్ కమాండ్ సెంటర్, ఇంటెలిజెంట్ క్రౌడ్, సైబర్ కంట్రోల్, శ్రీవారి ప్రసాదాల ఇంగ్రీడియంట్స్, విజన్ బేస్డ్ సార్టింగ్ మెషిన్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీ సమేతంగా ఆ దేవదేవునికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రాబోతున్నారు. వారితో పాటు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపరాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 24 రాత్రి ఇక్కడే ఉంటారు. 25వ తారీఖు PSC 5 ప్రారంభోత్సవం చేస్తాము. బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలంకరణలతో పాటు స్వామివారి సన్నిధి, పడికావలి, రంగనాయకుల మండపాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. తిరుమల కొండ ప్రధాన కూడళ్లలో రహదారుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు భక్తుల్ని ఆకట్టుకుంటున్నాయి.